ఈసారి షార్ట్ ఆఫ్ డెలివరీ బయట ఫీల్డర్ ఉన్నాడు నేరుగా చేతిలోకి. కొత్త వారం చాలా సప్పటి మ్యాచ్ స్టార్ట్ అయిందమ్మా. చెన్నై సూపర్ కింగ్స్ ఇంట్లో ఆడుతూ ఇప్పటిదాకా ఇప్పుడు ఓడిపోలేదు. కేకేఆర్ ఏమో అసలు ఐపీఎల్లో వేసేసిన ఎక్కడా ఓడిపోయిందే లేదు. వీళ్ళిద్దరు ఆడారు. ఎవరు ఓడిపోతారు అనుకున్నావు? ప్రివ్యూలో కేకేఆర్దే కొంచెం పై చేరి నాకు అనిపించింది, కానీ నీకేంట్రా అనిపించేది గుట్లే అన్నట్టుగా సిఎస్కే ఇచ్చి పడేసింది. అదనమాట జరిగింది క్లుప్తంగా. బట్ మనకి డీటెయిల్గా కావాలిగా, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, స్వాగతం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అని ఇప్పటిదాకా ఎప్పుడు కూడా గతంలో ఇక్కడ వచ్చుండకపోయి ఉంటే ఫస్ట్ టైం ఈ వీడియో మీ ఫీడ్లో కనిపిస్తుంటే స్టంప్ టేల్స్ క్రికెట్ గురించి, వేరే స్పోర్ట్స్ గురించి ఇప్పుడు విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ప్రతిరోజు 10 గంటల నుంచి 10:30 లోపల ఐపీఎల్కి సంబంధించిన వీడియో వచ్చేస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పనికొస్తుంది. అలాగే ఇంత ముందర వచ్చి చూసి కాస్త నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దని ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మా విన్నపం. ఫ్యామిలీ పెరుగుతోంది, ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాచ్ బిట్వీన్ సిఎస్కే అండ్ కేకేఆర్. లైక్ ఐ సెడ్, సిఎస్కే ఇప్పటిదాకా హోమ్ మ్యాచెస్ ఓడిపోయింది లేదు, 2 బయట ఆడి ఓడిపోయారు. ఒకటి వైజాగ్లో, ఒకటి హైదరాబాద్లో. కేకేఆర్ ఎక్కడికి వెళ్ళినా గెలిచే వచ్చారు, ఎక్కడ ఆడినా గెలిచే వచ్చారు. జరిగింది ఏంటంటే అంటే సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఎక్కువ టాస్ గెలవడం. వాళ్ళ ప్లేయింగ్లో చూడగానే అర్థమైన విషయం ఏంటంటే ఈ పిచ్లో స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది అని కూడా అర్థమై ఉండాలి. బికాస్ తీక్షణ ఆడాడు, రచిన్ రవీంద్ర ఎలాగో ఉన్నాడు, జడేజా ఉన్నాడు. సో బేసిక్గా ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించారు. మోయిన్ అలీని డ్రాప్ చేసినా కూడా తీక్షణ ఆడడంతో యూ కుడ్ సెన్స్ దట్ వికెట్ ఏదో కొంచెం స్పిన్నర్స్కి మళ్ళీ ఫ్రెండ్లీగా మారిపోతుందేమో, అవునా అనిపించుంటే వాళ్ళు లైక్ పడేయండి. అదనమాట సంగతి. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది, తప్పలేదు. డ్యూ ఓట్ వస్తుందని టాస్ అప్పుడే రుతురాజ్ ఎక్కువ చెప్పడం అదొకటి ఒక ఫ్యాక్టర్గా మారింది. బికాస్ చేజ్ చేస్తున్నప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది బ్యాటింగ్ చేయడం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కేకేఆర్ వాళ్ళు ఏట్రా చేసినారు అంటే సెకండ్ లోయెస్ట్ స్కోర్ ఈ టాటా ఐపీఎల్లో వాళ్ళే స్కోర్ చేశారు. 130 ఆడు. ఎప్పటికి సార్ 137 అనుకుంటే కరెక్ట్గా చెప్పాలండి. 137 సరిపోలా, ఎక్కడ సరిపోద్ది 137 స్ట్రాంగ్ సిఎస్కే బ్యాటింగ్ లైనప్కి. కాకపోతే జరిగింది ఏంట్రా అంటే స్పిన్నర్స్ బాగా వేశారు ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళ గురించి మాట్లాడదాం మనం. జడేజా ఫస్ట్ బాలే అసలు జడేజా చేతిలో లటకని క్యాచ్ ఒకటి వచ్చింది, దాంతో పట్టుకున్నాడు. అక్కడ స్టార్ట్ అయింది జడేజా మ్యాచ్. తన మ్యాచ్ అక్కడ స్టార్ట్ అయింది, మనందరూ కూడా అక్కడే స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ నో బ్రెయినర్ అనుకోండి. ఫస్ట్ బాల్ క్యాచ్ తీసుకున్న తర్వాత తుషార్ దేశపాండే వికెట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే సాల్ట్ అవుట్ అయ్యాడో కేకేఆర్కి ఏది కూడా కలిసి రాదు దాని తర్వాత. సో జడేజా బౌలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ 8 balls 3 wickets తీసుకున్నాడు. వెంకటేశ్వర్ వేసిన బాల్ బాగా నచ్చింది, ఎందుకంటే కాస్త షార్ట్ ఆఫ్ లెంత్ వేసినట్టు అనిపించినా కూడా వెంకటేశ్వర్ రెడీ అయిపోయాడు, కొడదాం బయటకు దీనని. కొంచెం క్విక్గా వేశాడు. దాని ముందు బాల్ 95-96 km/h వేసి ఈ షార్ట్ వేసిన బాల్ మటుకు 105 km/h, ఒక 10 km/h వేగం. ఏంటి పెద్ద తేడా అనుకోవచ్చు, కానీ ఉందిరా బాల్ దొరికింది, పుల్లు కొడదాం అనుకున్న వాడికి బాల్ కొంచెం త్వరగా వచ్చేయడంతో షార్ట్ కాస్త లేట్ అయిపోయి బాల్ కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా, అలా అవుతాడు. మళ్ళీ బ్రెయిన్ పెట్టి ఆలోచించాడు, బాగా చేశాడు. దాంతోపాటు ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్స్ కూడా తీసుకోవడం. లైక్ ఐ సెడ్ ఫస్ట్ 8 balls 3 wickets తీసుకొని బేసికల్లీ నడుము ఇరిసేసినాడు. ఎవరిది? కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ది. సో ఆ ఎల్లో లవ్ ఏదైతే ఉండిందో మొత్తం అంతా పసుపచ్చగానే ఉంటుందిగా, ఎలాగో చెప్పకు తెలిసిన విషయమే. సో బాగా బౌలింగ్ చేశాడు అక్కడ. సో తన పర్ఫార్మెన్స్ ఎంత నచ్చిందో మీకు, దానికి రేటింగ్ ఇచ్చుకోండి 1 to 5, 5 being the highest ఆఫ్ కోర్స్. తర్వాత తుషార్ దేశపాండే కూడా బాగా బౌలింగ్ చేశాడు, తను కూడా 3 wickets తీసుకున్నాడు. కట్టర్స్ బాగా యూజ్ చేశారు. సో ఫస్ట్ బాల్కు వికెట్ వచ్చింది, తర్వాత లాస్ట్లో 4th wicket కూడా వచ్చి ఉండాల్సింది. తన బౌలింగ్లో తనే క్యాచ్ డ్రాప్ చేసుకున్నాడు. స్వయంకృతాపరాధం విన్నారైతే కామెంట్లో. స్వయంకృతాపరాధం అంటే ఏంటి నాకు కింద కమెంట్లో మీనింగ్ చెప్పండి. తెగ వాడుతుంటే ఇలాంటి పదాలు ఏదో నాకే తెలుసు అన్నట్టుగా. ఐమ్ షూర్ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇలాంటి కొత్త పదాలు మీకు ఏమన్నా తెలిసినవి కామెంట్లో వాడచ్చు అనుకుంటే ఆ పదం మీరు కామెంట్లో పెట్టారనుకో, దాన్ని ఎలా నెక్స్ట్ కామెంట్లో యూజ్ చేయాలో నేను ఫిగర్ అవుట్ చేస్తా. మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఓకే, అలా కానిద్దాం. సో దేశపాండే కూడా బాగా బౌలింగ్ చేశాడు. ముస్తఫిజుర్ రెహమాన్ మన ఫాస్టెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్లా మారిపోయాడు. ముస్తఫిజుర్ రెహమాన్ బౌలింగ్ డెలివరీ స్ట్రైడ్, ఇంకా మణివారం సిద్ధార్థ్ మన ఎల్ఎస్జీ గారు తన బౌలింగ్ స్ట్రైడ్ సేమ్, డెలివరీ స్ట్రైడ్ సేమ్ ఉంటాయి అంతే. ఇద్దరు కూడా ఫుల్ పెద్ద స్ట్రైడ్ ఉంటుంది, ఇద్దరు స్పిన్నర్లేగా. పైగా భలే వేసాడు ముస్తఫిజుర్ కూడా. అసలు నేను ఫాస్టే వేయను, నేను అంతా స్లోగానే వేస్తా, నేను కట్టర్సే వేస్తా, నీకు దమ్ముంటే కొట్టు అన్నాడు. ఎడ కొడతారు, అవ్వలేదు. ఆ తుషార్ దేశపాండే కూడా కట్టర్ వేస్తేనే రింకో సింగ్ కూడా ఇన్సైడ్ బోల్డ్. అలాగే ముస్తఫిజుర్ కూడా లాస్ట్లో 2 wickets తీసుకున్నాడు. అన్ని స్లోర్ బాల్సే. స్లోర్ బాల్ వేసి 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 చిరాకు పెట్టేశాడు బ్యాటర్స్ని. ఎక్కడా కూడా దే జస్ట్ కుడెంట్ గెట్ గోయింగ్. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే రన్ బాల్ 34 ఎంతో, 32 balls 34. దట్స్ నెవర్ ఇనఫ్ ఇన్ T20 గేమ్. బట్ అఫ్ కోర్స్ తన చుట్టూ వికెట్లు పడిపోతున్నాడు, తనేం చేయగలడు? 8 చేస్తాడు. 8 చేయలేడు కదా, 8 చేస్తాడు సెప్ని. తను కూడా అలా కానిచ్చాడు ఇన్నింగ్స్ మొత్తాన్ని కూడా. 137కి పూర్తి అయిపోయింది ఇన్నింగ్స్. వీళ్ళు రన్ చేసి దిగిన తర్వాత ఋతుపవనాలు మారే గైక్వాడ్ గారికి. ఋతురాజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో ఫైనల్గా క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు.
మొదటి గేమ్స్లో ఎక్కడ కూడా రన్స్ లేవు తనకి. మంచి టచ్లో కనిపించాడు, కవర్ డ్రైవ్స్ కానీ ఒక లేట్ కట్ ఆడాడు, భలే ఆడాడు. లెగ్ స్టంప్ బయటికి జరిగి లైట్గా అలా టచ్ చేసాడు లేట్ కట్, మంచి క్లాస్ కనిపించింది దాంట్లో. కవర్ డ్రైవ్స్ కూడా భలే కొట్టాడు వరుణ్ చక్రవర్తిని అనుకుంటా. ఇట్స్ వెరీ నైస్ టు సీ. అనుకుల్ రాయ్ కూడా పడ్డాయి, అలాగే సునీల్ నారాయణ కూడా ఏం క్షమించలేదు. పార్ట్నర్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ మిచెల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. 70 runs, ఇప్పుడు 140 కూడా లేదు, దానిలో సగం వీళ్ళే కొట్టేశారు. సో బేసిక్గా మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఇద్దరు చాలా బాగా ఆడారు. మిచెల్ కాస్త అగ్రెసివ్గా ఆడాడు, కొంచెం నరేన్ హిట్ టు కిమ్ ఆన్, ఆ 6 కూడా కొట్టాడు. బట్ గైక్వాడ్ గురించి మాట్లాడితే ప్రత్యేకించి ఇదొక సిఎస్కే క్యాప్టెన్ నుంచి ఫస్ట్ 5 year స్టార్. 2022లో జడేజా కాస్త క్యాప్టెన్సీ చేశాడు, అక్కడ తనేం కొట్టలేదు. మీతో అంతా ధోని వచ్చే నంబర్ 7 నంబర్ 8లో 50s కొట్టింది లేదు లాస్ట్ 5 yearsలో. సో బేసిక్గా దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కొత్త వినూత్నమైన స్టార్ట్ కదా. హే ఇది ఈ స్టార్ట్ ఎక్కడ పట్టావురా అంటారా? అంతర్జాలంలో పట్టాం. కమెంట్ పెట్టండి నచ్చిందే స్టార్ట్. అండ్ కోర్స్ గైక్వాడ్తో పాటు లగేజ్ మిచెల్ బాగా ఆడాడు. లాస్ట్ వచ్చి దూబే అయితే 6 మెషిన్, 6 సిట్టింగ్ మాన్స్టర్గా మారిపోయాడు. పైకి తన రీచ్లో వేస్తే గుట్టిగా ఆడాడు. ఎక్కడికో దూబే పోబే అంటాడు బౌలర్ని. ఇది నేను ఆన్ ఎయిర్ చెప్పలేను, కామెంట్లో చెప్తే కొట్టేస్తారు నన్ను. యూట్యూబ్లో కాస్త చెప్పొచ్చు, దూబే పోబే అంటున్నాడు షార్ట్స్ కొట్టి. పైకి వేయకూడదు, షార్ట్ వేస్తే హెల్మెట్ రేంజ్లో వేయాలి. నడుం దగ్గర వేసాడు, అది కూడా కొట్టి పారేస్తాడు బయటికి. ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటే అర్థం కావట్లేదు. నరేన్కి కూడా ఏ బౌలరు కూడా హెల్మెట్ దగ్గర బాల్ వేయలేదు భయ్య. అదేదో కాంట్రాక్ట్లో రాసి పెట్టుకున్నట్టు, నువ్వు పెద్దవాడివి, మాకంటే వయసులో పెద్దవాడివి కాబట్టి నీకు మర్యాద ఇస్తున్నావు, నీకు బౌన్సర్ ఏమీ తెలుసా, నీకు చాలా మంచోళ్ళం, మనం దోస్ టైప్లో. ఏంటది వేస్తే బౌన్సర్ హెల్మెట్ దగ్గర అక్కడ తగిలేటట్టు వేస్తే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే భయ్య అవుట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. అతను స్ట్రైక్ రేట్ బౌన్సర్ వేసినప్పుడు 14 అంత ఉంది, పైకి వేస్తే 220 అంట. అర్థమవుతుంది అది చూసే. అయినా కూడా బౌన్సర్ లేకపోతే ఎలా అర్థం కావట్లేదు. దూబేకి కూడా బౌన్సర్ లేరు. ఒక బౌన్సర్ వేస్తే టాప్ ఏజ్ తగిలి బాల్ ఇక్కడ పక్కన పడింది, చూసారా అది. వీళ్ళకి బౌన్సర్సే వేయాలి, పేస్తో వేయాలి, అది వేస్తే వీళ్ళని ఆపచ్చు అని ఒక క్లియర్ కట్ ఎజెండా, ఒక క్లియర్ కట్ గేమ్ ప్లాన్ ఉంది. అయినా కూడా చాలా మంది ఫాలో అవ్వట్లేదు. వాళ్ళ స్ట్రెంత్కి ఫీడ్ చేస్తున్నారు. ఫీడ్ చేస్తే దుబే ఏం చేస్తాడు, 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తాడు. అదే చేశాడు. లాస్ట్లో అవుట్ అయినా కూడా అప్పటికి మ్యాచ్ అయిపోయింది. బేసిక్గా ఇలా అయిపోయింది మ్యాచ్. పెద్ద ఏమీ లేదు దీంట్లో విశేషంగా మాడుకోవడానికి, ప్రత్యేకంగా మాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. దూబే పోబే మటుకు అక్కడ ఆన్ ఎయిర్ అనలేకపోయాను. ఎలా అయినా సరే దీన్ని అనాలని చెప్పేసి ఒక కుతూహలంతో దీన్ని గుర్తుపెట్టుకుని మరి వచ్చారనమాట. సో ఈ దూబే పోబే నచ్చిందా లేదా నాకు కామెంట్లో చెప్పండి కాస్త. అండ్ దిస్ ఇస్ దాంతో రివ్యూ అయిపోయింది. ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటే కనుక ఇంట్రెస్టింగ్ గేమ్, బికాజ్ పంజాబ్ కింగ్స్ ఆర్ హోస్ట్స్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ముల్లన్పూర్లో మ్యాచ్ ఆడాలి. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ అక్కడ ఆడినప్పుడు గెలిచారు, అగైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇఫ్ ఐమ్ రైట్. ఇప్పుడు 21 గేమ్లు అయిపోయిన తర్వాత 21 గేమ్లు అయిపోయిన తర్వాత ఏ రోజు ఎవరు ఎక్కడ ఆడారో కొంచెం గుర్తుపెట్టుకుని కష్టం అవుతుంది. ప్రతి మ్యాచ్ చేస్తే అది కూడా ఐ థింక్ ఇట్ వాస్ ఢిల్లీ క్యాపిటల్స్లో. పంజాబ్ కింగ్స్ రోడ్ ఎక్కిన తర్వాత మొన్నే అగైన్స్ అహ్మదాబాద్ ఆ మ్యాచ్ గెలుచుకుంటే, సో అక్కడ వరకు కూడా వాళ్ళన్నీ ఓడిపోస్తూనే వచ్చారు. అది కూడా లాస్ట్లో శశాంక్ అంత బాగా ఆడాడు కాబట్టి లాస్ట్లో పార్ట్నర్షిప్ వచ్చిన కొత్త కూడా వాళ్ళ గెలిపించారు టీంని. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది పంజాబ్ కింగ్స్ దగ్గర. ఎస్ఆర్హెచ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు కాస్త బ్యాటింగ్ పవర్ మీద, దాని తోడు క్రితం మ్యాచ్లో బౌలింగ్ పవర్తో ఏదైతే గెలిచారో దాంతో కాస్త హైలో ఉంటారు. అండ్ దిల్ బి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దర్ ఎబిలిటీస్ వాట్ ఐ థింక్. ముల్లన్పూర్లో వికెట్ కాస్త స్లోగా ఉండొచ్చు, ఫస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత అనిపిస్తుంది కదా, కొంచెం స్లోయిష్ నేచర్ ఉండొచ్చు అని ఒక ఫీలింగ్ ఉంది. ఓపెన్ గ్రౌండ్, సాయంత్రం పూట ఆడుతున్నప్పుడు ఓపెన్ గ్రౌండ్లో ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది. ఆ టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు ఓపెన్ గ్రౌండ్లో గాలి కూడా ఉంటుంది కాబట్టి డ్యూ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డ్యూ ఏంటి చాలా మంది అడుగుతారు కదా, లెట్స్ క్లారిఫై దట్ హియర్. ఓకే, డ్యూ ఏంట్రా అంటే ఇప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అవుతుంది. మీరు వెపరైజేషన్ కాన్సెప్ట్, కండెన్సేషన్ కాన్సెప్ట్ ఫిజిక్స్ చదివే ఉంటారు. దానికే ఒక ఎగ్జాంపుల్ ఇది. బేసిక్గా మధ్యాహ్నం పూట గాలి కాస్త వేడిగా ఉంటుంది, అవునా? ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఆ టెంపరేచర్ తగ్గే కొద్దీ ఈ వేపర్ లిక్విడ్లోకి మారుతుంది. ఎప్పుడు మారుతుంది? సడన్ గా టెంపరేచర్ డిఫరెన్స్ పెరిగినప్పుడు. సో ఆ టెంపరేచర్ డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 38-39 అనుకుందాం, సాయంత్రం వచ్చేసరికి 23-24 వచ్చింది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ పెరగంగానే ఈ వేపర్ అయిన ఎయిర్ అంతా కాస్త లిక్విడ్ గా మారిపోతుంది, వాటర్ గా మారిపోతుంది. సో ఈ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ డ్యూ. అది సెటిల్ అవుతుంది. ఆబ్వియస్లీ నీళ్లుగా మారినప్పుడు గాలిలో ఉండలేదు కదా, అది కాస్త నేల మీద పడి డ్యూగా మారిపోతుంది. అప్పుడు బౌలింగ్ చేయడం కష్టం, బ్యాటింగ్ చేయడం ఈజీ. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూ. ఇంత ముందు ఎప్పుడైనా డ్యూ గురించి తెలుసుంటే గ్రేట్, తెలియకపోయి ఉంటే ఇక్కడ క్లియర్ అయి ఉంటే కనుక పయ్యా నువ్వు భయ్యా చెప్పింది. నెక్స్ట్ ఇంకేమైనా కాన్సెప్ట్ కంటే అది కూడా కింద రాసేయడం, మనం నెక్స్ట్ ఎక్కడో చోట కవర్ చేసేద్దాం సందర్భం వచ్చినప్పుడు. సో డ్యూ ఒక ఫ్యాక్టర్గా మారచ్చు. సో మేబీ టీమ్స్ వుడ్ లైక్ టు చేస్ దర్ ఇస్ వాట్ ఐ థింక్. అండ్ ప్లేయింగ్ లెవెల్స్ విషయానికి వస్తే ఐ థింక్ పంజాబ్ కింగ్స్ పెద్ద మార్పులు ఏం చేసుకోకపోవచ్చు. లియం లివింగ్స్టన్ అవైలబుల్గా ఉంటే హీల్ వాక్ ఇన్ టు ద సైడ్ బికాజ్ వాళ్ళ మెయిన్ ఫినిషర్ తనే, లేకపోతే సికందర్ రజా తనే కంటిన్యూ చేయాలి. ఈజ్ నాట్ హ్యాడ్ ఎ గ్రేట్ స్టార్ట్ టు హిస్ ఐపీఎల్ ఈ సీజన్లో, బట్ మేబీ హిల్ బ్యాక్ హిమ్ టిల్ లివింగ్స్టన్ ఇస్ ఫిట్ ఇస్ వాట్ ఐ థింక్. బట్ అదర్వైజ్ మిగతా అంతా యాస్టిస్గా ఉంటారు. ప్రభ్సిమ్రన్ సింగ్, పైన శిఖర్ ధవన్, వీళ్ళే యూజువల్ సస్పెక్ట్స్. అండ్ అఫ్ కోర్స్ లైక్ సెట్ సికందర్ రజా ఉంటాడు, శామ్ కరణ్ ఉంటాడు, బౌలింగ్లో హర్షదీప్ ఉంటాడు, రాహుల్ చహర్ ఉంటాడు, హర్షల్ పటేల్ అలాగో ఉంటాడు. యూజువల్ సస్పెక్ట్స్.
SRH లో కూడా ఐ డోంట్ థింక్ దే మేక్ ఎనీ చేంజెస్. మయాంక్ అగర్వాల్ తిరిగి వెనక్కి వస్తాడు నాకు అనిపించట్లేదు. ఫోర్ ఫారెనర్స్ అయితే వాళ్ళే పిక్ చేసుకుంటుంది, పిక్ దెమ్సెల్వ్స్ అప్. బ్యాటింగ్ లో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం బికాస్ ఇట్స్ క్లికింగ్ రియలీ వెల్. అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తున్నాడు అలాంగ్ విత్ ట్రావిస్ హెడ్, ఫినామినల్ గా బ్యాటింగ్ చేస్తున్నారు వాళ్ళు. మార్క్రమ్ ఇస్ ఇన్ గ్రేట్ ఫార్మ్, క్లాసన్ ఇస్ ఇన్ గుడ్ ఫార్మ్. సో వీళ్ళెవరిని డిస్టర్బ్ చేయాల్సిన పని అవసరం లేనే లేదు అసలు. సో దట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఇస్. బౌలింగ్ లో కూడా అందరూ బాగానే చేశారు కాబట్టి క్రితం మ్యాచ్ లో తక్కువ టోటల్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు కాబట్టి దే పుల్ ద గేమ్ బ్యాక్. సో ఐ థింక్ దిల్ బి హ్యాపీ విత్ ద బౌలర్స్ దే హ్యావ్. సో పెద్ద మార్పులు ఏమి ఉండవని అనుకుంటున్నాను అన్లెస్ సంబడి పుల్స్ అప్ విత్ నిగులో సంథింగ్. లుక్అవుట్ ఫర్ NKR, నితీష్ కుమార్ రెడ్డి. NKR సౌండ్స్ వే మోర్ కూలర్, సో విల్ కీప్ కాలింగ్ హిమ్ NKR. తను మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు, ఒక రివర్స్ స్వీప్, ఒక స్ట్రైట్ 6 కొట్టి. ఐ రియలీ వాంట్ టు సీ మోర్ ఆఫ్ హిమ్. తను కాస్త ఆడితే బౌలింగ్ కూడా బాగా వేస్తున్నట్ట, తన పేస్ ఇంప్రూవ్ అయిందని చెప్పి విహారీ చెప్పడం కూడా మీరు వినే ఉంటారు కామెంటరీలో. వి కీప్ టాకింగ్ ఆఫ్ ఎయిర్. సో తను కూడా అదే చెప్పాడు దట్ లుక్అవుట్ ఫర్ దిస్ కిడ్, రియలీ టాలెంటెడ్, నాట్ జస్ట్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. మీడియం పేస్ వేసే ఆల్రౌండర్స్ ఎక్కువ మంది లేరు ఇండియన్ క్రికెట్లో కూడా. దట్స్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. సో బాగా పర్ఫార్మ్ చేసి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఫర్ షోర్. సో లెట్స్ జస్ట్ సీ అది జరుగుతుందో లేదో అని. సో దట్స్ సంబడి ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఆఫ్ కోర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మార్క్రమ్, క్లాసన్ వీళ్ళ నుంచి ఎలాగో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ NKR నితీష్ కుమార్ రెడ్డి నుంచి కూడా కొంచెం మంచి నాక్ ఏమన్నా వస్తే, ఆ అవకాశం సందర్భం వస్తే ఇట్ నథింగ్ బెటర్ దెన్ దాట్. దట్స్ సంథింగ్ ఐమ్ గోయింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. అండ్ దట్స్ ఆల్ దర్ ఇస్. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లైన్డ్ అప్. హై స్కోరింగ్ అవుతుందా అంటే కొంచెం వికెట్ స్లోగా ఉండొచ్చు కాబట్టి మేబీ 170, 180 ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ దిల్ గెట్ టు. చేజింగ్ టీమ్ మైట్ విన్. సో టాస్ ఒక క్రూషియల్ ఫ్యాక్టర్గా మారచ్చు. టాస్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేడు కాబట్టి రైట్ నో చెప్పడం కష్టం. బట్ రైట్ నో ఆన్ ఫార్మ్, ఆన్ పేపర్ చూస్తే కనుక కాన్ఫిడెన్స్ హై ఉన్నా కూడా పంజాబ్ కింగ్స్ ఐ థింక్ SRH ఇస్ అ బెటర్ ఆల్రౌండ్ సైడ్. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని బేసెస్ కవర్డ్ గా ఉన్నాయి ఇన్ కంపారిజన్ టు పంజాబ్ కింగ్స్. సో ఆన్ పేపర్ యూ హ్యావ్ టు చూస్ సన్ రైజ్ హైదరాబాద్. బట్ హోమ్ కండిషన్స్ లో ఆడుతున్నారు. ఇఫ్ దే నో ఇట్ బెటర్, ఇఫ్ దే గెట్ ద టాస్ ఇన్ దే ఫేవర్, మేబీ పంజాబ్ కింగ్స్ అండ్ సర్ప్రైజ్ సన్ రైజ్ హైదరాబాద్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో దాని రివ్యూలో. దాని తర్వాత నెక్స్ట్ గేమ్ ప్రివ్యూలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తే. అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టంప్ టేల్స్, అండ్ ఆఫ్ కోర్స్ కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, వాట్ యు డోంట్ లైక్. అండ్ మరి వీడియో మళ్ళీ కలుస్తే. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.